నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల కలల కౌగిలి మొదటి భాగం. సాయంకాలపు నీరెండ వెళ్లిపోతూ మిత్రుడికి వీడ్కోలు చెబుతున్నట్లుగా చెట్లని ఇళ్లని కౌగిలించుకుని ఉంది. ఆప్తమిత్రుని ఆలింగనంలో పులకించిన వ్యక్తిలా ప్రకృతి ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా నవ్వు ముఖంతో మెరిసిపోతోంది. సిటీ మధ్యలో ఉన్న అతి ప్రశాంతంగా ఉండే కాలనీ అది. అక్కడ ఎప్పుడో ఏ కారు చప్పుడో, ఎక్కడో ఏ కుక్క బహుమనటమో, సాయంత్రం వేళలో పిల్లల ఆటల కేరింతలో, పాశ్చాత్యపు సంగీత ధ్వనో తప్ప పెద్దగా ఇంకే చప్పుడు వినిపించదు. ఆ బిల్డింగ్స్ అన్నీ అంతా నెమ్మదిగా ధన సంపాదనలో అలసిపోయిన యజమానులకి ప్రశాంతత ఇవ్వటమే తమ ధ్యేయం అన్నట్టుగా ఉంటాయి. అలాంటి అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ కాలనీలో నున్నటి తారు రోడ్డు మీద పడుతున్న నీరెండ జారి సూర్యకిరణాలున్న గేటుకుండా లోపల ఆవరణలో దట్టంగా క్రమపద్ధతిగా పెంచి ఉన్న పూల మొక్కల మీద పడుతోంది. ఆ పూల తోటలో రంగురంగుల చిన్న పువ్వులే లేచి ఎగురుతున్నాయా అన్నట్లుగా సీతాకోకచిలుకలు అటూ ఇటూ భ్రమణం చేస్తున్నాయి. ఆ పూదోట మధ్యగా ఉన్న పెద్ద భవనం పైభాగంలో సూర్యకిరణాలు కిటికీ అద్దాల మీద పడి లోపలికి రావటానికి ప్రయత్నించి బరువుగా ఉన్న పరదాలు అడ్డు రావటంతో నిరాశతో వెనక్కి తిరిగి వెళ్తున్నాయి. పైభాగంలో సూర్యకిరణాలని వెనక్కి నెట్టుతున్న ఆ కిటికీలున్న గదిలో పెద్ద మంచం ఉంది. ఆ మంచం దంతపు తెలుపు బంగారు రంగు నగిషీతో ఏ మ్యూజియంలోనో భద్రపరచవలసినంత అందంగా విశాలంగా ఉంది. ఆ మంచానికి దీటుగా కిటికీలకున్న పరదాలు, నేల మీద పరిచిన కార్పెట్, గోడకున్న గడియారం, పుస్తకాల బీరువాలో అక్కడక్కడా పెట్టిన బొమ్మలు, ఫ్లవర్ వేసు అతి పొందికగా నిలబడి ఉన్నాయి. బయట సూర్యాస్తమయం అవుతున్న లోపల చీకట్లు అలుముకోవడంతో గదిలో గోడకి ఉన్న పూల గుచ్చం లాంటి లైట్లు వెలిగినాయి. వాటి నుంచి వస్తున్న కాంతి వెన్నెల కంటే హాయిగా అందంగా ఉంది. ఆ గది మధ్యగా అతి విశాలంగా ఉన్న ఆ అందమైన మంచం మీద సన్నటి పూలున్న మెత్తటి ఖరీదైన రగ్గు నడుం వరకు కప్పుకుని ఒక వ్యక్తి పడుకుని ఉన్నాడు. అతని తల ఏనాడో బట్టతల అయినట్టుగా ఆ దీపపు కాంతిలో నున్నగా మెరుస్తుంది. శరీరపు ఛాయ ఎరుపు అన్నట్లుగా ఉబ్బి ఉన్న బుగ్గలు నిగనిగలాడుతున్నాయి. తల నుంచి ముఖం వరకు తళతళలాడే నునుపు ఉంది. కళ్ళు గుండ్రంగా చిన్నపిల్లాడు భయంతోనూ ఆశ్చర్యంతోనూ పెద్దవి చేసి చూస్తున్నట్టుగా ఉన్నాయి. ఆ వ్యక్తి ఎప్పుడు దేనికో చిరాకో అనుమానమో పడుతుండే స్వభావం అని తెలియచేస్తున్నట్లుగా కనుబొమల మధ్య ముడి ఉంది. ఆయన ఇప్పుడు కనుబొమలు మరింత ముడివేసి తన చేయి పట్టుకుని నాడిని పరీక్ష చేస్తున్న డాక్టర్ వైపు చూస్తున్నాడు. ఆయన మంచానికి దిగువగా కాళ్లవైపు 40వ పడి దాటిన వ్యక్తి. చేతులు కట్టుకుని అత్యంత భయభక్తులతో బట్టతలాయన వైపు, ఆయన నాడీ పరీక్ష చేస్తున్న కుర్ర డాక్టర్ వైపు మార్చి మార్చి చూస్తున్నాడు. నాడీ చూడటం పూర్తి అయిన అతను ఆయనను లేచి కూర్చోమని స్టెథోస్కోపుతో ఛాతీ వీపు పరీక్ష చేయసాగాడు. డాక్టర్ పరశురాం ఎక్కడికి వెళ్లారు? బట్టతలాయన అడిగాడు. ఆయన మెల్లగా మాట్లాడినా ఆ కంఠం వింటే దూరాన ఎక్కడో మేఘం గర్జించినట్లుగా ఉంది. ఆ మనిషి చూస్తే పిడిగడులా అతి పొట్టిగా లావుగా ఉన్నాడు. కాని కంఠం వింటే భూమి నుంచి ఆకాశం నిండేంత వ్యక్తిలా అనిపిస్తున్నాడు. ఢిల్లీలో మీటింగ్ ఉంటే వెళ్లారు సార్, ఎల్లుండి వచ్చేస్తారు. వెళ్లేటప్పుడు మీ గురించి ప్రత్యేకంగా మరీ మరీ చెప్పి వెళ్లారు. అత్యంత శ్రద్ధతో పరీక్ష చేస్తూ అతి వినయంగా చెప్పాడు కుర్ర డాక్టర్. లోపల జ్వరం ఏమైనా ఉందంటారా? అనుమానంగా అడిగాడు. లేదు సార్. లేదని నీకెలా తెలుసు? ఆయన కనుబొమలు ముడిచి చూశాడు. థర్మామీటరు చూపించటం లేదు. నాన్సెన్స్. థర్మామీటర్కి అందకుండా కూడా జ్వరం ఉంటుంది. నాకు నాలికేమిటో చేదుగా ఉన్నట్టుంది. ఏది ఒకసారి నాలిక చూపించండి అతను అడిగాడు.
ఆయన నాలిక చూపించాడు. అది ఆరోగ్యంగానే ఉంది. జ్వరం ఉందని ఆయన అనుమానం కావచ్చు. అనుమానం మనుషులకి ఎవరేం చెప్పలేరు. డాక్టర్ టేబుల్ దగ్గరకు వెళ్లి వేడి నీళ్ల గిన్నెలో ఉన్న సిరంజి తీసి అందులోకి బాటిల్లో నుంచి మందు తీసుకోసాగాడు. అతను విశ్వనాథం గారి గురించి వినటమే తప్ప ఇంతవరకు చూడలేదు. ఆయనకు ఉన్న డబ్బు గురించి, ఆయన ఇంట్లో ఉన్న అపురూపమైన వస్తు సామాగ్రి గురించి డాక్టర్ పరశురాం వర్ణించి చెబుతుంటాడు. ఇన్నాళ్లకి అతనికి ఆ ఇంట్లో అడుగు పెట్టే భాగ్యం కలిగింది. ఆ ఇంట్లో అడుగు పెట్టగానే అతని మతిపోయింది. కళ్ళు ఎటు తిప్పినా సౌందర్య సంపదే. టేబుల్ మీద పెట్టే గాజు వేటి దగ్గర నుంచి కిటికీకున్న పరదాల వరకు అద్భుతమైన రంగుల ప్రపంచంలా ఉంది. అతను ఉన్న కాసేపటిలోనే ఆ ఇంటి అందాలన్నింటినీ కళ్ళారా చూసేయటానికి తాపత్రయపడుతున్నాడు. అందుకే అతని కళ్ళు ఒక వస్తువు మీద నిలవకుండా చంచలంగా అటూ ఇటూ తిరుగుతున్నాయి. ఒకసారి అతను విశ్వనాథం గారి నైట్ గౌన్ వైపు చూడబోయి ఆయన తదేకంగా రెప్పవాల్చకుండా తననే గమనిస్తూ ఉండటం చూసి చప్పున చూపులు తిప్పేసుకున్నాడు. ఆయన చూపులు అసలు ఎప్పుడు ఎక్కువ రెప్పవేయకుండా తేరిపారా చూస్తున్నట్టుగా ఉంటాయని పాపం అతనికి తెలియదు. ఆ క్షణంలో తనని ఆ విధంగా చూస్తున్నాడెందుకోనని కంగారుపడ్డాడు. ఇంతలో ఫోన్ మోగింది. ఫారిన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన దాని ఆకృతి, శబ్దం అతి విచిత్రంగా, నయనానందంగా ఉన్నాయి. ఆయన పూల రగ్గులో దాచుకున్నట్లుగా ఉన్న కుడి చెయ్యి తీసి చాచి ఫోన్ అందుకున్నాడు. ఆయన ఫోన్ మాట్లాడుతుంటే కుర్ర డాక్టరు ఎలుగుబంటిలా అతి రోమమయంగా ఉన్న ఆయన చేతిని, ఆ చేతి వేళ్లకు దగదగలాడుతూ మెరుస్తున్న 2 ఉంగరాలని చూస్తున్నాడు. అందులో ఒకటి వజ్రపు ఉంగరం, రెండోది పెద్ద రాయి, త్రిభుజాకారంలో ఉంది. అది ఏ రాయో, దాని పేరేమిటో అతనికి తెలియదు. ఆయన ఫోన్లోకి మాట్లాడుతున్నాడు. హలో హలో. అవతల నుంచి ఒక గొంతు వినిపించింది. ఆ గొంతు ఒకసారి వింటే మళ్లీ ఎవ్వరూ మర్చిపోలేరేమో అన్నట్టుగా ఉంది. ఆ గొంతులో యవ్వనపు మదం ఉంది, తిరస్కారం ఉంది, కసి ఉంది, నాగుపాము కదలికలాంటి మెత్తటి లాలన ఉంది. ఆ కంఠం వినగానే అసలే పెద్దవిగా ఉన్న విశ్వనాథం గారి కళ్ళు మరింత వెడల్పోయినాయి. నువ్వా? అసహనంగా అన్నారాయన. ఆ గొంతు అతి లాలనగా, సుస్పష్టంగా అంది. ఒంట్లో బాగాలేదా? డాక్టర్ వచ్చాడు. దగ్గర పడ్డాయి నీ రోజులు. నీ ప్రాణం ఎవరో ఒకరు తీస్తారు. ఉదాహరణకి ఇప్పుడు వచ్చిన కుర్ర డాక్టరే ఉన్నాడనుకో. అతను నీకిస్తున్న మందులో విషం లేదని నమ్మకం ఏమిటి? ఇది నువ్వు వినే నా ఆఖరి ఫోనేమో. మై గాడ్. ఆయన ఫోన్ టక్కున పెట్టేశాడు. ఇంతలో కుర్ర డాక్టరు ఇంజెక్షన్ తీసుకుని ఆయనకి ఇవ్వడానికి మంచం దగ్గరగా వచ్చాడు. విశ్వనాథం ఒక్క క్షణం ఆ డాక్టర్ చేతివైపు, అది పట్టుకున్న ఇంజెక్షన్ వైపు చూశాడు. ఆ క్షణంలో ఆయన కళ్ళకి ఆ డాక్టర్ చెయ్యి ఎమ్మపాసంలా, ఆ ఇంజెక్షన్ ఇచ్చే సిరంజి మన పెద్ద బాకులా కనిపించింది. అంతే. ఆ వెంటనే ఆయన పెద్దగా కేకపెట్టి ఆ డాక్టర్ పొట్టలోకి కొమ్ములతో పొడుస్తున్న పోట్లగిత్తలా తలపెట్టి విసురుగా తోశాడు. ఆ తోపుకి యథాలాపంగా ఉన్న ఆ డాక్టరు ఆమడ దూరం వెళ్లి పడినట్లుగా గోడవారగా ఉన్న టేబుల్ మీద వెళ్లి పడ్డాడు. అతను పడటంతో ఆ టేబుల్ మీద ఉన్న గాజు ఫ్లవర్ వేజ్ ఎగిరి కిందపడి భళ్ళున ముక్కలయింది. గదంతా గాజు ముక్కలు. నీళ్లు చల్లా చెదురైనాయి. పోట్లగిత్తల విశ్వనాథం అరిచిన అరుపు, డాక్టర్ కెవ్వుమన్న కేక, టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వేజ్ బళ్ళున పగలటం అన్నీ ఒకేసారి జరగటంతో అతి ప్రశాంతంగా ఉన్న ఆ గది ఆ భయంకరమైన శబ్దాలతో దద్దరిల్లిపోయింది. మరుక్షణం అక్కడున్న నౌకరుతో పాటు ప్రతి వస్తువు కూడా స్తంభీభూతులైనట్లుగా అతి నిశ్శబ్దంగా నిలబడిపోవటం జరిగింది. తనకేం జరిగింది తెలుసుకునే లోపల కుర్ర డాక్టరు ఒక మూలకి విసిరేసిన కాగితపు ఉండలా అయ్యాడు. అతను ఆశ్చర్యంతో నడుము సర్దుకుని లేవటానికి చూసేసరికి నైట్ గౌనుతో తళతళలాడే గుండు చెంబులాంటి విగ్రహంతో కళ్ళు పెద్దవి చేసి
రాక్షసి చేతుల్లా వేళ్లు చూపిస్తూ విశ్వనాథం మీదికి వస్తున్నట్లుగా నిలబడ్డాడు. ఆ నిమిషంలో ఆ కుర్ర డాక్టరు ఇక తనకి ఆఖరి క్షణాలు సమీపించాయనే అనుకున్నాడు. ఆ గదిలో నుంచి తను బయటపడటం అసంభవం అనే నమ్మాడు. ఇంతలో ఆ గదిలోకి ఒక అమ్మాయి పరిగెత్తుకు వచ్చింది. ఆ అమ్మాయి రాక ఆ గదిలోకి ఒక మెరుపు తీగ వచ్చినట్టే ఉంది. తెల్లటి సిల్కు చీరకి పసుపు, నీలం, ఆకుపచ్చ రంగు పూలుతో చిన్న బోర్డర్ ఉన్న చీర కట్టుకుంది. మెడలో ముత్యాల దండ 2 వరుసలు, చేతులకి ముత్యాల గాజులు మినహా ఆ అమ్మాయి వంటి మీద ఇంకే ఆభరణాలు లేవు. వదులుగా జడ వేసుకుంది. నుదుట కనుబొమ్మల మధ్య గుండ్రని చిన్న బొట్టు పెట్టుకుంది. ఒక్క నిమిషం చూస్తే ఆ అమ్మాయి కడిగిన ముత్యంలా తేటగా ఉంది. ఆ అమ్మాయి గదిలోకి అడుగుపెట్టిన వెంటనే గోడవారగా క్రిందికి పడి ఉన్న డాక్టర్ని, అతని మీదకి పులిలా ఉరకటానికి సిద్ధంగా ఉన్న విశ్వనాథం గారిని చూసింది. అంకుల్, ఏమైంది? అంది ఆదుర్దాగా. ఆ అమ్మాయిని చూడగానే ఆయనకు కొండంత ధైర్యం వచ్చిన మనిషిలా చూస్తూ, భారతి, ఈ కుర్ర డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి నన్ను చంపాలని చూస్తున్నాడు అన్నాడు. అంకుల్? భారతి చప్పున గాజు పెంకుల మధ్య నుంచి నడిచి వచ్చి ఆయన చెయ్యి పట్టుకుంది. ఏమైంది? క్రింద పడిన డాక్టర్ వైపు చూస్తూ అంది. నాకు తెలియదు తడబాటుగా అన్నాడతను. తెలీదా? నీకు తెలీదా? దొంగ రాస్కెల్, నన్ను చంపటానికి వచ్చి అసలు నీ చూపులే దొంగ చూపులుగా ఉన్నాయి. వచ్చినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. విశ్వనాథం వంగి అతని జుట్టు పట్టుకున్నాడు. అబ్బా అంకుల్! భారతి ఎంతో కష్టం మీద మేనమామ చేతుల నుంచి డాక్టర్ జుట్టుని విడిపించింది. అంకుల్, మీరిలా రండి. మీరసలు మంచం మీద నుంచి ఎందుకు దిగారు? ఆయనని ఒక విధంగా బలవంతంగా మంచం దగ్గరికి లాక్కెళ్లి దానిమీద కూర్చోపెట్టింది. ఈ లోపల నౌకరు వెళ్లి డాక్టరుని చెయ్యి పట్టి సాయం ఇచ్చి లేవదీశాడు. ఆయనకి మతిపోయింది. డాక్టర్ నడుము నొక్కుంటూ లేస్తూ సణిగినట్టు అన్నాడు. ఏమిట్రా అన్నావు? పగ్గం తెంచుకున్న పోట్లగిత్తలా లేచాడు విశ్వనాథం. ఆయన రాకని చూడగానే ఒక్క ఉదుటున కుర్ర డాక్టర్ గది గుమ్మంలో నుంచి బయటకు పరిగెత్తాడు. విశ్వనాథం మెడికల్ చెస్ట్, స్టెథస్కోపు గది గుమ్మంలో నుంచి బలంగా విసిరేస్తూ, హోరా హో కళ్ళెర్ర చేస్తూ రొప్పుతూ అన్నాడు. హీఈజ్ మ్యాడ్! అవి పట్టుకుని అరుస్తూ మెట్ల మీద నుంచి క్రిందకి పరిగెత్తాడతను. భారతి బలవంతంగా ఆయనను పట్టుకుని తిరిగి మంచం దగ్గరకు తీసుకువచ్చి కూర్చోపెట్టింది. అంకుల్, అదిగో మీరు మళ్లీ హైరాణ పడుతున్నారు అంది. హైరాణ పడుతున్నానా? ఆయన బేలగా చూశాడు. ఆయన ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి. భారతి చేతిలో జేబు రుమాలుతో ఆయన నుదురు చెంపలు తుడుస్తూ, అంకుల్, మీరు స్థిమితం తెచ్చుకోండి. మీరు మళ్లీ భయపడుతున్నారు. హఠాత్తుగా అనుమానం వచ్చిన దానిలా క్షణం ఆగి అడిగింది. మళ్లీ ఏమైనా ఫోన్ వచ్చిందా? ఆయన కళ్ళు రెపరెపలాడినాయి. అవునన్నట్టు చూశాడు. మేనకోడలి చెయ్యి పట్టుకుంటూ, భారతి, నాకు భయం వేస్తోంది. నిజంగా చాలా భయం వేస్తోంది. నువ్వు ఎక్కడికి వెళ్లకు. నన్ను ఎవరైనా చంపేస్తారు. ఆయన హఠాత్తుగా ఏడవసాగాడు. ఆ ఏడుపులో భయపడిన చిన్నపిల్లాడి నిస్సహాయత్వం ఉంది. భారతి మేనమామ తలని పొదివి పట్టుకుంది. అంకుల్, మీరు రిలాక్స్ అవ్వండి. ప్లీజ్, నేనెక్కడికి వెళ్లను. ఇక్కడే ఉంటాను. నన్ను వదిలి వెళ్లవు కదూ? నిజం చెప్పు. వెళ్ళను. మీరిలా పడుకోండి. బలవంతంగా ఆయన భుజాలు పట్టుకుని వెనక్కి వాల్చి పడుకోపెట్టింది. దిండు సరిచేసింది. రగ్గు కప్పింది. నౌకరు శబ్దం చేయకుండా క్రింద పడిన గాజు ముక్కలను తీసి గదంతా శుభ్రం చేయసాగాడు. భారతి ఆయన తల మీద, నుదురు మీద చేత్తో నిమరసాగింది. కన్న తల్లి స్పర్శతో స్వాంతన పొందిన చిన్న పిల్లవాడిలా ఆయన కళ్ళు మూసుకున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. ఆ శబ్దం వినగానే ఆయన ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు. భయంగా ఫోన్ వైపు చూశాడు. భారతి నిర్భయంగా చేయి చాచి ఫోన్ తీసింది. హలో అంది. హలో, గుడ్ ఈవినింగ్ మిస్ భారతి.
ఇంత క్రితం వినిపించిన కంఠం పలికింది. నువ్వా? ఆ గొంతు వినగానే భారతి నిటారుగా అయింది. గుర్తుపట్టారా? లాలనగా అడిగిందా స్వరం. కలలోనైనా మర్చిపోగలనా? అంకుల్ని ఓదారుస్తున్నారా? పాపం, కొత్త డాక్టరు. షటప్. ధైర్యం ఉంటే మా ఎదురుగా రా. మేం చేసిన తప్పేమిటో చెప్పు. పిరికివాడిలా కనిపించకుండా మా మీద వెన్నుపోటు పొడవకు. భారతి కోపానికి ఆ కంఠం విరగబడి నవ్వింది. నవ్వటానికి సిగ్గులేదు నీకు? ఎందుకు మమ్మల్ని ఇలా వేధిస్తావు? మేం నీకు ఏం అన్యాయం చేశాము? భారతి ఆవేశంగా అంది. రిలాక్స్ బేబీ, రిలాక్స్. నీ గొంతు ఎంత బాగుంటుందో తెలుసా? ఐ లవ్ ఇట్. షటప్. నీకు ధైర్యం ఉంటే మా ఎదురుగా వచ్చి నీ వైరానికి కారణం ఏమిటో చెప్పి మా మీద పగ తీర్చుకో. అంతేగాని నో, ఐ డోంట్ వాంట్ ఇట్. ఆయన అలా భయంతో, చావు ఎక్కడ ఏ మూల పొంచి ఉన్నదోననే ఆదుర్దాతో క్షణక్షణం కృషించే చావాలి. ఆ నిమిషం కోసం ఎదురు చూస్తున్నాను. విశ్వనాథం గారు చెవులు నిక్కబొడుచుకున్నట్లుగా ఈ సంభాషణ ఆలకిస్తున్నారు. భారతి బెదురులేనట్టుగా అంది. నేను మర్యాదగా చెబుతున్నా అంటూనే దూరంగా ఉన్న రంగన్నకి చేత్తో సైగ చేసింది. అతను ఆ సంకేతం అర్థం చేసుకున్నవాడిలా ఫోన్ చేయడానికి క్రిందకి పరిగెత్తాడు. భారతి ఫోన్లోకి అంది. చూడు, నువ్వు ఎక్కువ కాలం దాక్కోలేవు. ఇలాగే ఫోన్ చేస్తుండు. ఒకరోజున ఈ ఫోన్ కాలే నీ మెడకి ఉరిగా బిగిస్తాము. నిజంగా? డూ యు వాంట్ టు టేక్ ఏ బట్? అసలు నువ్వు మమ్మల్ని ఎందుకు వేధించాలి? నీ ఉద్దేశం ఏమిటో చెప్పకూడదు? భారతి లాలనగా అడిగింది. నువ్వు ఇంత తీయగా నాతో ఎందుకు సంభాషణకు ఉపక్రమించావో నాకు తెలుసు. మీ రంగా కిందకి వెళ్లాడు. మీ పోలీస్ బాబాయికి ఫోన్ చేయడానికి కాబోలు. ఓకే, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ బేబీ. చెప్పటం మరిచాను, హోటల్ రసమయ్యిలో మీ నిర్మల తాగి పడి ఉంది. వెళ్ళి ఇంటికి తీసుకువచ్చుకో. బాయ్. ఫోన్ పెట్టేసిన శబ్దం అయింది. ఏమిటి నిర్మల, ఏమైంది? ఆయన నీరసంగా అడిగాడు. భారతి ఫోన్ పెట్టేయగానే ఫోన్ మళ్లీ గణగణా మోగింది. క్షణంసేపు దాని వంక అనుమానంగా చూసి తీసింది. అవతల నుంచి ఆదుర్దాగా వినిపించింది. హలో, విశ్వనాథం గారి ఇల్లేనా? అవును, నేను హోటల్ రసమయ్య నుంచి మేనేజర్ని మాట్లాడుతున్నానండి. విశ్వనాథం గారి అమ్మాయి నిర్మల ఇక్కడ తాగి పడి ఉంది. మీరెవరైనా వస్తారా? లేకుంటే టాక్సీలో పంపించమా? ఆమె ఒంటి నిండా ఖరీదైన నగలున్నాయి. మా మనిషి వస్తున్నాడు, భారతి అంది. ఓకే, త్వరగా పంపండి. అవతల అతను ఫోన్ పెట్టేశాడు. విశ్వనాథం గారు నిట్టూర్చారు. ఇంట్లో ఉండమంటే ఉండదు. నా ప్రాణానికి ఇది ఒకటి. పరుగు బజారులో పడితే గాని నిర్మలకి తృప్తి లేదు. రామరామా, భగవంతుడు నన్ను ఎందుకిలా శపిస్తున్నాడు? నేనేం పాపం చేశానో తెలియటం లేదు అన్నారాయన. మామయ్య, మీరు ఆదుర్ధపడకండి. రంగని పంపించి నీలుని ఇంటికి చేర్చేలా చూస్తాను. అప్పటికే రంగా పైకి వచ్చాడు. భారతి అతనిని రంగా అని చెప్పబోతుంటే విశ్వనాథం గారు భారతి చేతి మీద చెయ్యి ఆనించారు. రతి, నువ్వు కూడా రంగాతో వెళ్ళమ్మా అన్నారు. మీరు ఒక్కరూ ఉండగలరా మావయ్య? పర్వాలేదమ్మా. ఒక్కొక్కసారి ఈ అశాంతి పడే కంటే ఆ మృత్యువు వచ్చి నన్ను మింగితేనే నయం అనిపిస్తుంది. ఎంతటి పాపం చేసుకున్నాను ఏమిటో అన్నారాయన. దాదాపు గంటన్నర తర్వాత బయట ఆగిన కారులో నుంచి భారతి దిగింది. భారతి, రంగా ఇద్దరూ దాదాపు 20 సంవత్సరాలు ఉన్న అమ్మాయిని బలంగా రెక్కలు పట్టి కారులో నుంచి దింపి లోపలికి తీసుకువచ్చారు. ఆ అమ్మాయి ఒంటి మీద స్పృహ లేనట్టు వేళ్లాడిపోతోంది. ముదురు నీలం రంగు షిఫాను చీర కట్టుకుంది. జుట్టు భుజాల వరకు కత్తిరించి ఉంది. చేతి గోళ్లకి కాలి గోళ్లకి రంగు ఉంది. పెదవులకి లిప్స్టిక్ ఉన్నా అది చెరిగిపోయి అసహ్యంగా కనిపిస్తోంది. మత్తులో కళ్ళు మూతలు పడిపోతున్న ఆ అమ్మాయి నిశ్శబ్దంగా లేదు.
ఒకటే మాట్లాడుతోంది. సుధా, నా సుధా, రా, ఎక్కడున్నావు? డాడీ, సుధాకర్ ఎక్కడా? నేను వెళ్తాను. నన్ను వెళ్ళనీయండి డాడీ. నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. నన్నెవరూ ఆపలేరు. అరుస్తోంది, ఏడుస్తోంది. తనని పట్టుకోపోతున్న భారతిని, రంగని బలంగా దూరంగా తోసేసి తను బయటికి వెళ్లిపోబోయింది. ఒక అడుగు సరిగ్గా వేయలేక రెల్లుగడ్డిలా ఊగిపోతోంది. నీలు, ఏమిటిది? రామ్మా, లోపలికి రా, భారతి లాలనగా అంది. నా సుధాకర్ అక్కడున్నాడా? ఆ, ఉన్నాడు. నిజంగా? నిజంగానే. ఆ గదిలో నీకోసం వెయిట్ చేస్తున్నాడు. ఏది? ఎక్కడ? అంత మత్తులోనూ ఆ పేరు తారక మంత్రంలా పనిచేసినట్లు ఆ గది వైపు నడిచింది. నిర్మల ఆ గదిలోకి అడుగుపెట్టగానే భారతి గబాల్న ఆ గది తలుపులు గడిపెట్టింది. నిర్మల లోపల నుంచి గది తలుపులు బాధసాగింది. సుధా ఏడి? నా సుధా ఏడి? తలుపు తెరు, నిన్ను చంపేస్తా. కాళ్లతో చేతులతో తన్నసాగింది. భారతి గాఢంగా నిట్టూర్చింది. ఏమిటోనమ్మా, ఈ అమ్మాయి గారితో ఈ గోల, అయ్యగారితో చూడబోతే ఆ బాధ అన్నాడు రంగ. ఏం చేస్తాం రంగన్న? అయినా వాళ్లకి ఆపద వచ్చినప్పుడు విసుక్కుంటే ఎలా? వాళ్లకి ఎవరున్నారు అంది. అంటుండగానే భారతి కళ్ళు చెమర్చినాయి. భారతికి చెప్పలేనంత అలసటగా అనిపించింది. ఉస్సురంటూ తన గదిలోకి అడుగుపెట్టింది. విసుగ్గా, చిరాగ్గా ఆ గదిలో అడుగుపెట్టిన భారతికి అక్కడ కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న ఒక వ్యక్తి కనిపించాడు. అతను చీర రెపరెప వినగానే పుస్తకంలోంచి తలెత్తి చూశాడు. గుమ్మంలో భారతి నిలబడి ఉంది. అక్కడ అతన్ని చూడగానే ఆశ్చర్యానందాలతో తల మునకలు అవుతున్నట్లుగా సత్యూ అంది. అనటం ఏమిటి? గబాల్న 2 అంగల్లో అతని దగ్గరకు పరిగెత్తుకురావటం ఏమిటి? అంతా క్షణంలో జరిగింది. అతను లేచి నిలబడ్డాడు. ఎంతసేపైంది వచ్చి? అతను గడియారం చూసుకున్నాడు. 8 గంటలకు వచ్చాను. ఇప్పుడు 9:30 అయింది. అంటే 1.5 గంట అన్నమాట. మై గాడ్, 1.5 గంట నుంచి నా కోసం ఎదురు చూస్తున్నావా? సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ, గబగబా అంది. అతను ఆ అమ్మాయి గడ్డం పట్టి సున్నితంగా ఎత్తాడు. చూడు, లవ్ మీన్స్ నెవర్ టు సే సారీ. భారతి అతని వైపు చూసింది. అతని కళ్లల్లో రవంత కూడా కోపం కాని, చిరాకు కాని ఛాయామాత్రంగా కూడా లేనేలేవు. భారతికి గుండెల మీద నుంచి కొండంత భారం దించుకున్నట్లు అయింది. ఒక్కసారి తన బట్టల వైపు చూసుకుంది. సాయంత్రం అతనితో కలిసి సినిమాకి వెళ్దామని కట్టుకున్న మల్లెపువ్వు లాంటి చీర నలిగిపోయింది. జడలో పెట్టుకున్న పువ్వు వాడిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే 6 గంటలకి ఎంతో సంతోషంగా ముస్తాబు అవుతూ అద్దం చూసుకుంటూ సత్యజిత్ ఈ చీరని ఎంత ఇష్టపడతాడో ఆలోచిస్తూ మురిపంగా చూస్తున్నప్పుడు ఇంతలో పైన మామయ్య గదిలో నుంచి పెద్దగా కేకలు వినిపిస్తే పరిగెత్తింది. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ఊపిరాడలేదు. కనీసం సత్యజిత్కి ఫోన్ చేద్దామన్నా వీలు చిక్కలేదు. హోటల్లో గలాబా చేస్తున్న నిర్మల ఒక పట్టాన ఇంటికి రాలేదు. నిర్మలని తీసుకురావటం ఎంతో కష్టం అయింది. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నావా? బోర్ కొట్టలేదు? అతను నవ్వాడు. ఆ నవ్వు ఎంతో మధురంగా ఉంది. ఆ కళ్ళు స్నేహంగా, ప్రేమమయంగా ఉన్నాయి. ఇష్టమైన వాళ్ల కోసం ఎదురు చూడటంలో ఎంత తీయటి బాధ ఉందో ఆ రోజు అనుభవం అయింది. అతను చేతి వాచి చూపిస్తూ అన్నాడు. 6 గంటలకే రెడీ అయ్యాను, నువ్వు రాలేదు. ఫోన్ చేస్తే ఎవరూ ఎత్తలేదు. 8 గంటల వరకు చూసి బయలుదేరి వచ్చేశాను. నువ్వు హోటల్కి నిర్మలాని తీసుకురావడానికి వెళ్లావని వంటామె చెప్పింది. ఇంకా చేసేదేముంది, ఈ గదిలో కూర్చున్నాను. ఒక్కసారి వెళ్లి నీ మంచం మీద పడుకున్నాను. కాస్త అలికిడి అయితే నువ్వేనేమో అని లేచి చూశాను. చివరికి ఈ పుస్తకం పట్టుకుని నువ్వు రాత్రి 12 గంటల వరకు రావు, అందుకని ఇప్పుడే వేగిరపడకు అని మనసుకు నచ్చ చెప్పుకుని పుస్తకం పట్టుకుని కూర్చున్నాను. అమ్మగారు ఇప్పుడు వేంచేశారు
అంటూ అతను గభాల్న భారతిని 2 చేతులతోనూ ఎత్తేశాడు. భారతికి ఎంతో హాయిగా అనిపించింది. అతని ఛాతీకి చెంప ఆనించి కళ్ళు మూసుకుంది. నేను ఎంత అదృష్టవంతురాలిని కదూ, నీలాంటి మంచి వ్యక్తి మనసులో చోటు చేసుకున్నాను అంది. అదృష్టవంతురాలివా? నాకంటే మాత్రం కాదు. ఈ మెరుపు తీగ రాకతో నా జీవితమే మారిపోయింది. దింపు, నీకు కాఫీ కలిపి ఇస్తా. కాఫీ ఎవరికి కావాలిట? సరే, భోజనం ఉందేమో చూస్తా. బహుశా ఉండదు, ఎందుకంటే నేను నీతో కలిసి హోటల్లో తిందామని అనుకున్నాను. నిర్మల ఎలాగూ ఇంట్లో తినదు, మావయ్యకి ఒంట్లో బాగాలేదు, అందుకని వంట మనిషిని వంట చేయవద్దన్నాను. ఓకే, డోంట్ వర్రీ, పద, బయటికెళ్ళి ఎక్కడైనా తినొద్దాం. అతను భారతిని దింపాడు. 2 అడుగులు వేసిన భారతి అబ్బా అంటూ పాదం ఎత్తింది. ఏమైంది? తెలియదు, ఇంత క్రితం నుంచి నొప్పి పుడుతోంది. అతను మోకాలి మీద కూర్చుని భారతి పాదం ఎత్తి మోకాలి మీద ఆనించుకుని చూశాడు. అరికాలులో గాజు పెంకు విరిగి ఉంది. బాగా గాయం అయి ఉంది. మై గాడ్, గాజు పెంకు? గాజు పెంకా? అవును. భారతి క్లుప్తంగా మావయ్య గదిలో డాక్టర్ వచ్చినప్పుడు జరిగిన గలాబా చెప్పింది. నువ్వు చూసుకోలేదా? అతను అప్పటికప్పుడు భారతిని కుర్చీలో కూర్చోపెట్టి ఎలాగో శ్రమపడి లావు సూదితో ఆ గాజు పెంకు బయటికి లాగాడు. రక్తం బాగానే వచ్చింది. అతను దానికి కట్టుకట్టాడు. టైం చూస్తూ, ఇప్పుడు డాక్టర్ ఎవ్వరూ ఉండరు, రేపు వెళ్ళు, మందు వేయించుకో, అశ్రద్ధ చెయ్యకు అన్నాడు. భారతి మంచం మీద పడుకుంది. అతను బజారుకెళ్లి బ్రెడ్, మిల్క్ తెచ్చాడు. పాలలో బ్రెడ్ ముక్కలు వేసి చెంచాతో తీసి ఒక్కొక్కటి తినిపించాడు. భారతి హఠాత్తుగా అతని భుజం మీదకి ఒరిగి, మన పెళ్లి ఎప్పుడు అంది. నువ్వే చెప్పాలి. నేను గ్రీన్ సిగ్నల్ చూపి 2 నెలలు అయ్యింది. నువ్వే నిర్మలకి మతిస్థిమితం లేదు, మావయ్యకి ఒంట్లో బాగాలేదు అంటూ వాయిదా వేస్తున్నావు. భారతి ఆలోచనలో పడ్డట్టుగా చూస్తూ అంది. నిజమే సత్యు, మావయ్య నిర్మల అలా బాధలో ఉన్నప్పుడు నేను ఎలా ఆనందంగా పెళ్లి చేసుకోను? నీకు తెలుసుగా, మావయ్య అన్నా నిర్మల అన్నా నాకెంత ప్రాణమో. మావయ్య నన్ను క్షణం విడిచి ఉండలేడు అంది. నాకు తెలుసు, అందుకే నేను ఒత్తిడి పెట్టడం లేదు. నీకుగా నువ్వు ఆనందంగా వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తున్నా. భారతి తల నిమురుతూ అన్నాడు. నీకంత ఓపిక ఎలా ఉంటుందా అని అప్పుడప్పుడు ఆశ్చర్యపోతుంటాను. నీ మీద ఉన్న ఇష్టమే నాకా ఓపికను తెచ్చిపెడుతుందేమో అన్నాడతను. సత్యజిత్ అంటే భారతికి అందుకే చెప్పలేనంత ఇష్టం. అతను ఎంతో సాత్వికుడు, అనురాగమూర్తి. అతని ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు చెక్కు చెదరదు. ఎలాంటి విషయాన్నైనా నిర్వికారంగా తీసుకోగల సామర్థ్యం అతనిలో ఉంది. అందుకే భారతికి అతనంటే అనలేని ప్రేమాభిమానాలు. నిర్మల మెల్లగా కళ్ళు తెరిచింది. తను ఎక్కడుంది మొదట అర్థం కాలేదు. తర్వాత క్రమేపీ అది తన గది అని, తన ఇంట్లోనే తన మంచం మీదనే ఉన్నానని తెలిసి వచ్చింది. నిర్మల నిట్టూర్చింది. రాత్రి ఏమైంది తనకి? హోటల్ రసమయ్యకి వెళ్ళింది. అక్కడ తాగుతూ కూర్చుంది. డాన్సర్ డాన్స్ ప్రారంభించింది. తాగుడెక్కువైన తనకి పట్టలేని ఉత్సాహం వచ్చింది. లేచి తను కూడా డాన్స్ ప్రారంభించింది. మేనేజర్ వచ్చి పట్టుకున్నాడు. ఆ పట్టుకోవడంలోనే తనకి కోపం వచ్చింది. దొంగ వెధవ, తన మీద ఏదో అధికారం ఉన్నట్లు ఒంటి మీద చేయి వేశాడు. ముట్టుకోకూడని చోట ముట్టుకుంటున్నాడు. తనకి పిచ్చి కోపం వచ్చింది. అక్కడున్న గ్లాసు తీసి అతన్ని కొట్టింది. తర్వాత గొడవ అయింది. అందరూ మూగారు, ఏదేదో అంటున్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియలేదు. తనని ఎవరు తీసుకువచ్చారో తెలియటం లేదు. ఇంతలో గది తలుపు తీసుకుని భారతి లోపలికి వచ్చింది. మంచం మీద మేలుకుని చేతి గోళ్ల వైపు చూస్తూ ఆలోచనగా పడుకుని ఉన్న నిర్మలని చూడగానే, నీలు లేచావా అంటూ దగ్గరికి వచ్చింది.
భారతి మంచం దగ్గరికి వచ్చి నిలబడింది. నిర్మల లేవకుండా ఇంకా అలాగే పడుకుని భారతి వైపు చూస్తోంది. గుడ్ మార్నింగ్ నీలు, చిరునవ్వుతో అంది భారతి. గుడ్ మార్నింగ్, అస్పష్టంగా అంది నిర్మల. లేచి ముఖం కడుక్కో, బ్రేక్ఫాస్ట్ తెప్పిస్తాను. వద్దు భారతి, నాకేం తినాలని అనిపించటం లేదు. నువ్వు లే. భారతి నిర్మల భుజాలు పట్టుకుని బలవంతంగా లేపింది. అలా పట్టుకునే బాత్రూంలోకి తోసి తలుపు వేసింది. బయటకు వెళ్లి పనిపిల్లని కేకపెట్టి పిలిచింది. నిర్మల వచ్చేసరికి భారతి గదంతా సర్దింది. పనిపిల్ల ఊడుస్తోంది. నిర్మల రాత్రి చిందరవందరగా విసిరేసిన సామాన్లన్నీ యథాస్థానంలో ఉంచబడినాయి. రంగా కాఫీ తెచ్చి ఇచ్చాడు. భారతి అది అందుకుని నిర్మలకి తనే స్వయంగా ఇచ్చింది. థ్యాంక్ యూ. ఆ మాట అస్పష్టంగా ఉంది. బ్రేక్ఫాస్ట్ కి డైనింగ్ రూమ్కి రా, అక్కడ తిందాం అంది భారతి. నేను రాను భారతి. ఎందుకని? అక్కడ నాన్న ఉంటారు. ఉంటే? భారతి అర్థం కానట్టు చూసింది. రాత్రి నేను చేసిన గొడవ ఆయనకి తెలిసే ఉంటుంది. నిజం చెప్పు. తెలుసు కదూ? తెలుసు. మరి ఇక ఆయన ఇచ్చే లెక్చర్స్ నేను వినలేను. నిర్మల తాగుతున్న కప్పు కింద పెట్టేసింది. భారతి, నా మాట వినమని నాన్నతో చెప్పు. నేను ఈ ఊరిలో ఉంటే ఇలాగే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆయన ఆ అవమానాలు భరించలేడు. ఆయనకి నా మూలంగా నరకం. అందుకే నన్ను గోవా పంపించి వేయమని అడిగాను. నీలు, నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? మావయ్య జరిగిన దానికి ఎంత బాధపడుతున్నాడో నీకు తెలీదా? నీ విషయంలో బెంగతో ఆయన ఆరోగ్యమే పాడైపోయింది. జరిగిన దానికి ఎవ్వరూ బాధ్యులు కారు. అంతా మన దురదృష్టం. నువ్వు చిన్నదానివి, చదువుకున్న దానివి. జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి గాని ఇలా కృంగిపోతే ఎలా? ఒక్కొక్కరి జీవితం అంతే. అడుగడుక్కి అఘాతాలు ఎదురవుతూ ఉంటాయి. సహనంతో వాటిని దాటుకుంటూ రావాలి గాని అందులోనే పడిపోతాను అంటే ఎలా? నేనేం చెయ్యను భారతి. నేను సుధాకర్ని మర్చిపోలేకుండా ఉన్నాను. మర్చిపోమని మేమెవరూ అనటం లేదే. చచ్చిపోయిన అతని కోసం బ్రతికి ఉన్న వారిని శిక్షించటం ఏం న్యాయం అంటాను. ఇందులో మావయ్య తప్పేముంది చెప్పు? భారతి నిర్మల మంచం మీద పక్కనే కూర్చుని భుజం మీద చేయి వేస్తూ అంది. నీలు, నువ్వు నాన్నని క్షమించటం నేర్చుకో. తనకి ఉన్న ఒక్కగానొక్క కూతురికి మంచి సంబంధం తేవాలని, తన పాయాలోనే సంబంధం సెటిల్ చేయాలని ఆయన అనుకోవటం తప్పేం కాదు. సుధాకర్ని పెళ్లి చేసుకోలేదు కాబట్టి నువ్వు ఏదో కోల్పోయానని అనుకుంటున్నావు. అదే అతనితో నీ పెళ్లి జరిగి ఉంటే కథ వేరే విధంగా ఉండేదేమో. ఇంత అంతస్తులో ఐశ్వర్యంతో రాణివాసంగా పెరిగిన నువ్వు ఒక తీయటి కలలో ఉన్నావు. సుధాకర్ మీద ఇష్టం వరకే నీకు తెలుసు. ఆ పైన వాస్తవ పరిస్థితులు తెలియవు. ఏ ఇద్దరి మధ్య అయినా ప్రేమ నిలవాలంటే ఆ ఇద్దరి మనసుల కలయికే చాలదు నీలు. వారి వారి పరిస్థితుల ప్రభావం కూడా చాలా తోడ్పడాలి. పరిస్థితులు అనుకూలిస్తే ఆ ప్రేమ ఏపుగా నేవళంగా పెరిగే మొక్కలా ఉంటుంది. లేకపోతే చిగుళ్లు తొడగటమే కష్టం. ఒకవేళ తొడిగినా ఈ సమస్యలు సెగలకి అవి వాడి మాడిపోతాయి. అచ్చు సత్యజితులా మాట్లాడుతున్నావు సుమా అంది నీలు. సహవాస దోషం పోదుగా మరి. భారతి నవ్వింది. నీలు అంతలోనే నిట్టూర్చింది. నువ్వెంత అదృష్టవంతురాలివి భారతి. ఎందుకని? కోరినవాడు నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు. అతను నీ షరతులకి ఒప్పుకుని నీకోసం వేచి చూస్తున్నాడు. మీ ఇద్దరి మధ్య రవంత కూడా అభిప్రాయ భేదం లేదు. అదెంత గొప్ప విషయం. ఆ గొప్పతనం అంతా సత్యజితిది, నాది ఏమాత్రం కాదు చిరునవ్వుతో అంది భారతి. భారతి, రాత్రి నేను హోటల్లో చాలా గొడవ చేశానేమో కదూ? అవన్నీ ఇప్పుడు ఎందుకు? నాకు తెలుసు నేను మీకు చాలా తలవంపులు తెస్తున్నానని. పగలంతా పర్వాలేదు.
ఏ పుస్తకాలతోనో రికార్డ్స్తోనో కాలక్షేపం చేయగలను. రాత్రి అవుతుంటేనే భయం వేస్తుంది. అదొక రకమైన ఉన్మాద అవస్థ వచ్చేస్తుంది. దాన్ని మర్చిపోవడానికి క్లబ్కి వెళతాను. అక్కడ తాగుబుద్ధి వేస్తుంది. తాగితే నేనేం చేస్తానో నాకే తెలియదు. నిర్మల తల దించుకుని ఏడవసాగింది. భారతి నిర్మల తల మీద చెయ్యి వేసి నిమిరింది. నీలు, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి. కాని చేసిన దానికి మాత్రం బాధపడకు. నీ ప్రవర్తన విషయంలో అసహించుకునేవారు గాని సిగ్గుపడేవారు గాని ఇక్కడ ఎవరూ లేరు, సరేనా? నిర్మల తలెత్తి చూసింది. మరుక్షణం భారతి ఒడిలో తలదాచుకుంది. నువ్వు దేవతవి భారతి, దేవతవి. నీలా ఎవరూ అంత సహనంగా అర్థం చేసుకోవాలని ప్రయత్నించరు. అలా అనకు నీలు. నీకు వచ్చిన కష్టాలు ఏ ఆడపిల్లకి వద్దనిపిస్తుంది. ఇంత చిన్న వయసులో నీ జీవితాన్ని దురదృష్టం ఎన్ని కాట్లు వేసింది. అది ఆలోచిస్తే నీ మీద రవంత కూడా కోపం రాదు నీలు అంది. థ్యాంక్ యూ అంది నిర్మల అస్పష్టంగా. నిర్మల స్నానం చేసి వెళ్లేసరికి తండ్రి విశ్వనాథం, భారతి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. నిర్మలకి కణతలు బద్దలవుతున్నంత తలనొప్పిగా ఉంది. మెదడంతా భారంగా ఎలాగో ఉంది. లేవటం, నిలబడటం, ఎదుటివారి మాటలు వినటం చెప్పలేనంత బోర్గా అనిపిస్తుంది. అయినా తప్పదు. తండ్రికి కొన్ని పద్ధతులున్నాయి. అందరూ కలిసి టిఫిన్ తినాలి, కలిసి భోజనం చేయాలి. భోజనాల దగ్గర ఎక్కువ మాట్లాడకూడదు, నవ్వకూడదు. ఆయనదంతా అదొక తత్వం. డిసిప్లిన్ డిసిప్లిన్ అంటాడు. నౌకర్లకి ఆయనంటే హడలు. ఏ పదార్థాన్ని ఇంత వృధా కానియ్యడు. తను ఎంతో కష్టపడితే గాని అవి కొనటానికి డబ్బు రాలేదు అంటాడు. ఆయనది విపరీతమైన మనస్తత్వం. జీవితంలో ఒక్క భారతిని తప్ప ఎవరినీ నమ్మడు. ఆయనకి ఒక్కగానొక్క పిల్ల నిర్మల. ఒకే కూతురు అని ఆయన గారాబం చేయలేదు. చాలా ఖచ్చితంగా ఉండేవాడు. వేళకి స్కూలుకి వెళ్ళాలి, స్కూలు మానకూడదు, పాఠాలు సక్రమంగా చదవాలి, ఆటల్లో టైం వేస్ట్ చేయకూడదు. ఆయన కాలాన్ని ఎంతో విలువగా అపురూపంగా చూస్తాడు. అందరూ అలానే చూడాలని అంటాడు. నిర్మల స్వభావం దీనికి పూర్తిగా విరుద్ధం. అందుకేనేమో నిర్మల స్వభావం పెంకిగా తయారైంది. తండ్రి ముందు అతి వినయం నటిస్తుంది. ఆయన వెనక వెక్కిరిస్తుంది. స్నేహితులంటే ప్రాణం ఇస్తుంది. ఒక్కోసారి ఏదో ఒక పాడు పని చేసి ఆయనని వెర్రెక్కించి ఆయన అరుస్తుంటే లోపల ఆనందిస్తుంది. భారతి బ్రెడ్ టోస్టు, పాల గ్లాసు తీసి ఆయన ముందు పెట్టింది. ఆయన వాటివైపు ఆకలిగా చూసి మళ్లీ అనుమానంగా రంగా వైపు చూశాడు. ఆ పాలలో ఏ విషపు పొడి అయినా లేదు కదా అనే భయం ఆయన కళ్లల్లో తొంగి చూస్తోంది. అంకుల్, నేనే స్వయంగా ఆ పాలని కాచాను. షాపు నుంచి తెచ్చి బ్రెడ్ని టోస్ట్ చేశాను అంది భారతి. అప్పటికి ఆయన ప్రాణం కుదుటపడింది. వాటిని తినసాగాడు. నిర్మల ఇడ్లీని ముక్కలు చేసి తుంచి వదిలేస్తోంది. భారతి మాత్రం ఆకలిగా తినేస్తోంది. విశ్వనాథం గారి స్థితి ప్రత్యక్ష నరకంగా ఉంది. ఇంట్లో ఇంతమంది నౌకర్లున్నారు. కాని ఆయనకి ఈ మధ్య బొత్తిగా సుఖం లేకుండా పోయింది. ఆయనని చావు నిత్యం వెంటాడుతున్నట్లుగా ఉంది. అది ఏ రూపంలో ఏ మూల పొంచి ఉందో తెలియదు. ఆయనకి దీపం లేకుండా ఉండాలంటే భయం. ఇంట్లో చేసినది తినాలంటే వెరపు. ఒంటరిగా ఎక్కడికి వెళ్లడు. కర్మకాలి ఏ పని మీదైనా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే కారులో వెళుతుంటే కళ్ళు పెద్దవి చేసి డ్రైవరు ఎటు తీసుకుపోతున్నాడా అని చూస్తుంటాడు. డ్రైవరు దోవలో కారు ఆపి తననేమైనా చేస్తాడా అనే శంకతో వేగిపోతూ ఉంటాడాయన. ఇంట్లో అన్నీ ఉన్నా ఇంటి నౌకర్లని నమ్మలేని ఆయన బయట ఏదో పని మీద వెళ్లి బజారులో కొనుక్కుని తింటూ ఉంటాడు. అవి ఒంటికి సరిపడక తేడా చేస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆయనలో ఉన్న భయమే ఆయన్ని ఆ విధంగా చిత్రహింస చేస్తోంది. దీనికంతటికీ అసలు కారణం కూతురేనని ఆయనకు తెలుసు. అందుకే
నిర్మలని చూస్తుంటే ఆయనకి ఒక్కోసారి మింగలేనంత కోపం వస్తూ ఉంటుంది. తండ్రిగా తను నిర్మలకి సకల రాజభోగాలు ఇచ్చాడు. కాని నిర్మల వల్ల తనకు దక్కిందేమిటి? జీవితం పట్ల మృత్యు ప్రమాదం. సుధాకర్తో మాట్లాడవద్దని, పరిచయం చేసుకోవద్దని తనంత చెప్పాడు. తన మాట విన్నదా? వినలేదు. తనకి ఎదురు తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమైంది. తీరా అతను కారు ప్రమాదంలో చచ్చాడు. అప్పటినుంచి కష్టాలు ప్రారంభమైనాయి. అతని వైపు వాళ్లెవరో తన మీద పగబట్టారు. ఫోన్లో తనని నీడలా వెంటాడుతూనే ఉన్నారు. వాళ్లకి వశం కావడం లేదు గాని, లేకపోతే ఎప్పుడో తనని చంపేసేవారే. ఈ బాధలన్నీ తన కూతురి మూలంగానేగా వచ్చినాయి. ఇది ఆయన క్షమించలేకపోతున్నాడు. లోకంలో ఎంతమంది పిల్లల్ని చూశాడు తను. వాళ్ళు తల్లిదండ్రులంటే భక్తితోనూ ప్రేమతోనూ గౌరవంతోనూ ఉంటారు. తన ప్రారబ్ధం ఏమిటో గాని, ఇది ఏ పూర్వజన్మ వైరమో కాని నిర్మల తనని బద్ధ శత్రువులా చూస్తుంది. కన్నబిడ్డతో వైరం కంటే ఘోరమైన దురదృష్టం ఇంకేదీ లేదేమో. సుధాకర్ చచ్చిపోయిన తర్వాత చక్రపాణితో పెళ్లి చేయడానికి ఎంత తాపత్రయపడ్డాడు. అదో మహానరకం. ఇద్దరూ నిత్యం ఘర్షణే. అబ్బబ్బా, ఇల్లు రణరంగం లాగుండేది. అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణం నిర్మలే అన్నారు. నిర్మల లోకం హేళనని రవ్వంత కూడా లక్ష్య పెట్టలేదు. ఏడ్శారు అంది. కాని తను మాత్రం తలెత్తుకోలేకపోయాడు. బంధువులకి స్నేహితులకి దూరం అయిపోయాడు. నిర్మలని చూస్తే ఆయనకి ఏనాడో తను చేసిన మహాపాపం ఇలా వేధిస్తోంది అనిపిస్తుంది. విశ్వనాథం గారి అమ్మాయి నిర్మల అంటే కాలేజీలో అందరికీ కన్నుల పండుగగా ఉండేది. ఆ అమ్మాయి కారు, వేసుకునే అందమైన బట్టలు, చేతిలో కుక్కపిల్ల అందరికీ ఆనందంగానూ విపరీతంగానూ కూడా ఉండేది. కాలేజీకి వచ్చిన నిర్మల కారు దిగి తెల్లటి కుక్కపిల్లని ముద్దాడి వీడ్కోలు చెబుతుంటే మిగతా విద్యార్థినులంతా వింతగా చూసేవారు. డబ్బు చాలా మందికి ఉంటుంది. కాని ఆ డబ్బుని ఆర్భాటంగా ఖర్చు పెట్టగలిగే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. నిర్మలకి తల్లి చిన్నప్పుడే పోవడంతో అన్ని విషయాలు తనకి తానే చూసుకోవటం, స్నేహితుల సలహాలు పాటించడం ఎక్కువగా అలవాటు అయింది. నిర్మలకి సగం జీవితం స్నేహితులతోనే గడిచిపోతుంది. స్నేహితులని తన వెంట ఉంచుకోవడానికి నిర్మల రకరకాల ప్రయత్నాలు చేయాల్సి వచ్చేది. చీటికి మాటికి ఏదో ఒక వంకతో పార్టీలు ఇచ్చేది, సినిమాలు చూపించేది, పిక్నిక్లు ఏర్పాటు చేసేది. వాటి కోసం నిర్మల ధారాళంగా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. అది తండ్రికి సుతరాము ఇష్టం ఉండేది కాదు. ఆయన చాలా కష్టపడి పైకి వచ్చాడు. డబ్బు సంపాదనే జీవిత ధ్యేయంగా బ్రతికిన ఆయనకి బ్రతుకంతా దాన్ని ఆర్జించటానికి వెచ్చించటంతోనే గడిచిపోయింది. ఆయన తండ్రి ఒక ఆఫీసులో గుమాస్తా. చాలని జీతం. ఎప్పుడు చూసినా డబ్బు ఇబ్బందులే. విశ్వనాథం గారికి అతి బాల్య వయసులో నుండే డబ్బు మీద విపరీతమైన ప్రేమాభిమానాలు ఉండేవి. ఆయన కట్టుకోవడానికి రెండో జత బట్టలు లేక, తినటానికి కడుపు నిండా అన్నం లేకుండా గడిపిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అందువల్ల ఆయన నిర్మలని సుఖంగా పెంచాలని తాపత్రయపడ్డాడు. నిర్మల ఏది అడిగితే అది తెచ్చి ఇస్తూ ఉండేవాడు. నిర్మల తల్లి చచ్చిపోతే ఆయన రెండో పెళ్లి చేసుకోలేదు. ఆయన చాలా లోకానుభవం కలవాడు. మళ్లీ పెళ్లి అంటే అదో ఖర్చు. భార్య తరపు చుట్టాలు తనని జలగల్లా పీల్చేస్తారని భయం. పెళ్లి అంటే ఏమిటి? శారీరక వాంఛలు సాంప్రదాయ పద్ధతిలో తీర్చుకోవటమేగా. దానికి పెళ్లి అనే ఒక మహాశుద్ధ దండగ అయిన ఖర్చు ఏమీ కానవసరం లేదు. ఈ ప్రపంచం నిండా నా అనేవాళ్లు లేని ఆడవాళ్లు బ్రతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకుని కష్టపడే స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. అందుకే ఆయన నేర్పుగా వెతికి సరసు అనే ఆవిడని వంటకి పెట్టుకున్నాడు. సరసుని వంటకి పెట్టుకోవడంలో ఆయనకి 2 లాభాలు చేకూరినాయి. ఒకటి కమ్మటి భోజనం లభించేది, రెండోది శారీరకమైన అవసరం తీరేది. సరసుకి ఆయన అడపాదడప ఏ పండగకో చీర తప్ప అధికంగా ఏమీ ఇచ్చేవాడు కాదు.
సరసు వంట చేసినందుకు డబ్బు కూడా తీసుకునేది కాదు. నేనే మీ దాన్ని అయినప్పుడు నాకు డబ్బు ఎందుకండి అనేది. దానికి ఆయన సంతోషించలేదు. లోపల బాగుంది, రేపు నా డబ్బంతా నీది అవుతుందనే నమ్మకం ఏమిటి అనుకున్నాడు. సరసు వద్దన్న నెలకి ఖచ్చితంగా ఆమె పేరిట బ్యాంకులో నెల జీతం వేసేవాడు. ఆమె నిస్సహాయురాలైన స్త్రీ. ఆమె డబ్బు నాకెందుకు అనుకునేవాడు. అతను చాలా ధర్మంగా, సంస్కారపూరితంగా ప్రవర్తించినట్లుగా భావించి సంతోషించేవాడు. సరసు నిర్మలని కన్నతల్లిలాగానే సాకింది. కాని విశ్వనాథం గారు చాలా తెలివిగలవాడు. నిర్మలకి సరసు వెనక ఆమె ఎంతైనా వంట మనిషే సుమా అనే భావన చిన్నప్పటినుంచి కలగజేశాడు. దానితో నిర్మలకి సరసు అంటే ఒక రకమైన నిరసన భావం, హేళన, వెక్కిరింత ఏర్పడసాగింది. విశ్వనాథం గారికి ఇదే కావాలి. ఎందుకంటే నిర్మల సరసు మీద విపరీతమైన ఇష్టం ఏర్పరచుకుంటే ముందు ముందు బాధాకరం కావచ్చు. 10 సంవత్సరాలు గడిచినా సరసు ఆ ఇంట్లో వంట మనిషిగానే ఉండిపోయింది. నిర్మలకి సరసు అంటే అతి చులకన భావం ఉండేది. కాలేజీకి వచ్చిన నిర్మల తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా మగపిల్లల కాలేజీలో చేరింది. అక్కడ చదువుకొనియకపోతే అసలు చదువే మానేస్తానని భీష్మించుకుని కూర్చుంది. తండ్రి పీనాసితనం మూలంగా నిర్మల సాటి స్నేహితులలో ఒక్కోసారి చాలా నవ్వుల పాలు కావలసి వచ్చేది. నిర్మలకి డబ్బు ఖర్చు పెట్టడం ఒక వ్యసనం అయితే, తండ్రికి డబ్బు కూడబెట్టడం మహావ్యసనం. అందువల్ల రాను రాను ఇద్దరి మధ్య అఘాతం పెరగసాగింది. నిర్మల తనకిష్టం వచ్చినట్లు ప్రవర్తించేది. బాగోగులు ఆలోచించేది కాదు. తండ్రి అంటే కాస్త కూడా గౌరవం లేదు, అభిమానం అసలే తెలియదు. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఎప్పుడూ చిటపటమంటూనే ఉండేవి. ఇంట్లో నౌకర్లకి ఇది వినసంపుగా, చూడముచ్చటగా ఉండేది. విశ్వనాథం గారు అతి పీనాసి అయినా ఆ ఇంటిని అంటి పెట్టుకుని నౌకర్లు ఉండటం విశేషమే. బజారుకెళ్లమంటే లేని ఖర్చులు, ధరలు చెప్పి రూపాయికి 10 రూపాయలు ఖర్చు అప్పుచెప్పేవారు. ఆయన ఎప్పుడైనా ఆ దొంగతనం పసిగట్టి నానా తిట్లు తిడితే వాళ్లకి రవంత కూడా పట్టేది కాదు. ఆ విధంగా విశ్వనాథం గారి ఇల్లు ఒక సర్కస్ డేరాలా, నవ్వులాటగా, విషాదంగా, గంభీరంగా ఉంటూ ఉండేది. నిర్మల కాలేజీకి రాగానే జీవితంలో వేగంగా మార్పులు రాసాగాయి. రకరకాల ఫ్రెండ్స్ దొరికారు. వాళ్లు నిర్మలని అతి ప్రేమగా చూసేవారు. వాళ్ల అవసరాలకి నిర్మల కూడా ఆదుకునేది. దానికోసం మాటిమాటికి తండ్రి దగ్గర డబ్బు విషయంలో ఘర్షణ పడాల్సి వచ్చేది. నిర్మలని ఆయన చీటికి మాటికి, డబ్బు తేరగా వస్తుంటే నీకు ఏ బాధ తెలియడం లేదు, వెళ్ళు, ఇంట్లోంచి వెళ్లి ఒక్కరోజు ఎక్కడైనా గడిపితే తెలిసి వస్తుంది అని కసిరేవాడు. నిర్మలకు చాలా రోషంగా ఉండేది. ఒక్కొక్కసారి నిజంగా తండ్రి ఆ మాట అనగానే ఇంట్లోంచి వెళ్లిపోవాలని, మళ్లీ తండ్రి ముఖం చూడకూడదని మరీ మరీ గాఢంగా అనిపించేది. నిర్మల స్నేహితురాళ్ళని ఇంటికి తీసుకువస్తే విశ్వనాథం గారు వాళ్లని అవమానపూర్వకమైన మాటలు మాట్లాడి పంపించేవాడు. నిర్మల చాలాసార్లు కినుకుతో అన్నం తినటం మానేసి అలుకగా గదిలో పడుకునేది. ఆయన పట్టించుకునేవాడు కాదు. నౌకర్లని బ్రతిమలాడవద్దని శాసించేవాడు. బ్రతిమలాడితే నిర్మలకి అలుసు అవుతుందని ఆయనకి భయం. అలుక వహించిన నిర్మల ఒకరోజు మానేసిన రెండో రోజు ఆకలి వేసి ఉండబట్టలేక డైనింగ్ టేబుల్ దగ్గరికెళ్లి ప్లేటు పెట్టుకుని కూర్చునేది. సరసు వెంటనే అన్నం వడ్డించేది. ఎందుకమ్మా, నాన్నగారి విషయం తెలిసి కూడా అలా కోపం తెప్పిస్తావు? నువ్వు హైరాణ పడ్డావు, ఆయనని హైరాణ పెడతావు అనేది మందలింపుగా. అన్నం తినబోతున్న నిర్మల ఒక్కసారిగా ఏడ్చేసేది. ఆ మనసు తననెవరైనా గారాబం చేయాలని కోరుకునేది. లాలించాలని, మన్నించాలని తహతహలాడేది. విశ్వనాథం గారు అందుకు పూర్తిగా విరుద్ధం. ఆయన నిర్మలకి ఖరీదైన బట్టలు, నగలు అన్నీ అడగకుండానే ఇచ్చేవారు, ఒక్క గారాబం తప్ప.
నిర్మలకి అదే కావాలనిపించేది. ఎన్నో పుస్తకాలలో చదివింది. స్వయంగా తన స్నేహితురాళ్ల ఇళ్లలో చూసింది. తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో గారాబంగా, ప్రాణంగా చూస్తారు. తన తండ్రి అందుకు పూర్తిగా విరుద్ధం. ఆయనకి జీవితంలో డబ్బుని తప్ప ఇంకెవరినీ ప్రేమించటం తెలియదు. ఆ పరిస్థితిలో సుధాకర్ నిర్మలకి పరిచయం అయ్యాడు. కలల కౌగిలి నవల మొదటి భాగం సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.